న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి యలమంచిలి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పీటీఎం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. 1996లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విద్యా కమిటీలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని అన్నారు. విద్యాశాఖను కొత్త ఊపునిచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అభినందనలు తెలిపారు. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ర్యాంకులు సంపాదించినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థుల ఫోటోలు కూడా వేసి అడ్వర్టైజ్ ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి లోకేష్ బాబుకు దక్కుతుంది. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ హై స్కూల్ని స్థాయికి తీసుకొచ్చాను. చాలా ఆనందపడుతున్నాను. ఈ మధ్య పేపర్లు చదువుతుంటే నా ఆనందానికి అవధులు లేవు. కొన్ని గ్రామాల్లో అయితే, కొన్ని సిటీస్లో అయితే ఎవరైనా సరే ప్రభుత్వ స్కూల్కి జాయిన్ చేయడానికి వెళ్తుంటే నో అడ్మిషన్ అని బోర్డులు వస్తున్నాయి. ఇంతకంటే ఆనందమే ఉంది? ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ వచ్చాయంటే దానికి ప్రధాన కారకుడు నారా లోకేష్ బాబు గారు. ఇదేదో 5 స్కూల్లో 10 స్కూల్లో కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లో కూడా నో అడ్మిషన్ బోర్డులు రావాలి. ఆ స్థాయికి మన ప్రభుత్వ విద్యా విధానం మారాలని ప్రయత్నం చేస్తున్నారు.